పవన్ కళ్యాణ్ గారు నిత్యం బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఓ పక్క పెద్దయినా గౌరవిస్తున్నాను, ప్రేమిస్తున్నాను చెప్పి విషయాల మీద అవగాహన లేక, తెలుసుకోవడానికి ఖాళీ లేక బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇది మంచిది కాదు సుమా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తుని సంఘటనని చెప్పి సంబోధిస్తూ 2014లో జరిగిన ఉద్యమం కింద మాట్లాడుతూ ఉన్నారు. 2014 జరిగిందా ఉద్యమం, 2016 అన్నయ్య. అంటే అవగాహన లోపం ఎంత ఉందో దాన్ని బట్టి అర్థం. వారి పక్కన వారి అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి నెహ్రూ గారు ఉన్నారు. నెహ్రూ గారు అడిగి తెలుసుకోవాలా? ఈ రైలు సంఘటన పూర్తిగా వైసీపీ వాళ్ళు చేయించారని చెప్పేసి అభియోగం మోపుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు ఆ వైసీపీలో మీ పక్కన నెహ్రూ గారు ఉన్నారండి. వారిని అడిగి తెలుసుకోవాలా? తెలుసుకోకుండా ఇప్పుడు 2014 తెలిసిపోయిందంట రైలు తగలబెడతారని. అయ్యా, బహుశా వాళ్ళ గురువు గారు చంద్రబాబు నాయుడు చెప్పుకుంటారని నేను అనుకుంటా ఉన్నానండి. దానికి కొన్ని విషయాలు చెప్తాను. 1984లో అండి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపినప్పుడు ఎన్టీఆర్ గారు స్టూడియోలో చంద్రబాబు నాయుడు గారు, నాదెళ్ల భాస్కర్, మన పర్వతరేణి ఉపేందర్ గారు కూర్చుని ఉదయం నుంచి రాత్రులు 9-10 గంటల వరకు ప్రతి జిల్లాకి ఫోన్ చేసి బస్సులు తగలబెట్టండి, రైలు తగలబెట్టండి, నాదెళ్ల భాస్కర్తో వెళ్ళిపోయిన ఎమ్మెల్యేల ఆస్తులు తగలబెట్టండి, మంత్రుల ఆస్తులు తగలబెట్టండి అని రోజు ఫోన్లు చేసి దహనకాండ చేయించిన గనుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ విషయం మీకు తెలియక మాట్లాడుతూ ఉన్నారు. ఈ గనుడికే తెలుసు ఏది ఎప్పుడు తగలబెట్టారో అన్నది. రెండోదండి, పరిటాల రవి గారు వచ్చిన తర్వాత దహనకాండ కూడా ముఖ్య కారకుడు చంద్రబాబు నాయుడు గారు. వారిని చంపుతారని తెలిసి అదే రోజు అన్ని జిల్లాల్లో పార్టీ మీటింగ్ పెట్టారండి. దహనకాండకి అందుబాటులో ఉంటారు అందరూ అని చెప్పేసి ఆ రోజు చేయించిన పెద్ద మనిషిని నేను. అలాగే రంగా గారు పథకం వేశారని చెప్పేసి ఈ మధ్య రామజోగి గారు పదే చెప్తూ ఉన్నారు. పూర్తిగా వాస్తవం ఉన్నది. వాస్తవం అంటే సార్, కావలసిన వారికి సమాచారం ఇచ్చి భారీ ఎత్తున మీ ఆస్తులకి ఇన్సూరెన్స్ చేయించుకోండి, ఒక ఇండికేషన్. ఈ రంగా గారు వచ్చిన తర్వాత మీ ఆస్తులు మీరే తగలబెట్టుకోండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ పొందుదాం అని సలహా ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అండి. ఆ తర్వాత దహనకాండ అయిన తర్వాత ఎవరి చేత అయితే ఇన్సూరెన్స్ చేయించారో వాళ్ళందరికీ కూడా అండి అడవిలో ఉన్న టేక్ చెట్లు, టేక్ కర అడుగు రూపాయికి చొప్పున దానం చేసే కార్యక్రమం తీసుకున్నారండి. అవసరం 100 అడుగులు అయితే 1000 అడుగులు, 2000 అడుగులు, 3000 అడుగులు, 4000 అడుగులు అడవిలో ఉన్న టేకనంతా వారికి కావలసిన వారికి దోసిపెట్టిన గనులు ఉన్నాయా. వీరికి నిత్యం ఇదే పని. దహనకాండ ఎక్కడ చేయించాలి, ఏం చేయించాలి అయ్యా. అందులో భాగమే తుని రైలు సంఘటన. తెలుసుకోండి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు సమావేశం తర్వాత మరుసటి ఉదయం 1-2-2016
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా 6,000 మంది పోలీసుని నా ఇంటి చుట్టూరు కాపలా, ఒక హెలికాప్టర్ని తెచ్చుకుని నన్ను తిహార్ జైలుకి పంపించాలని చెప్పేసి కూడా ఆ రోజు కుట్ర పన్నారండి. మధ్యాహ్నం వరకు నాకు అనుకూలమైన వాళ్ళు, అయిష్టంగా ఉన్న వాళ్ళ చేత ప్రేమతో గౌరవించేవాడైన బాబు గారు బెయిల్ తెచ్చుకోమని చెప్పండి, బెయిల్ తెచ్చుకోమని చెప్పండి, బెయిల్ తెచ్చుకోమని చెప్పండి, పారిపోమని చెప్పండి, అండర్గ్రౌండ్ అయిపోమని చెప్పండి, ఇటువంటి మాటలు చెప్పించడానికి విశ్వప్రయత్నం చేసేది సార్. 1 గంటకి నేను చెప్పాను, ఆ సమావేశం పెట్టడానికి, రైలు రోకో చేయడానికి, రాస్తా రోకో చేయడానికి కర్త కర్మ క్రియ నేనేం చెప్పేటప్పటికీ అందరి నోళ్ళకి తలాపడిపోయింది. కానీ రైలు తగలబెట్టిన గనుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడం జరిగిందండి. ఎక్కడ దాపరకం లేదు, అబద్ధం చెప్పలేదు. కర్త కర్మ క్రియ అని చెప్పగల మగోడు ఎవరు ఉంటారండి. రాష్ట్రాలకు చేయించింది నేను, రైలులోకి చేయించింది నేను, మీటింగ్ పెట్టింది నేను. ఇన్నింటికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ. వారి మేనిఫెస్టోలో కాపులకి, బల్జీలకు, ఒంటరి తెలగ కులాలు ఏవైతే రిజర్వేషన్ పోగొట్టుకున్నారో ఎన్ని పునరుద్ధరిస్తాను, లేకపోతే ఇస్తాను పదే పదే సభల్లో చెప్పి మేనిఫెస్టో కూడా తయారు చేయడానికి ప్రముఖ గౌరవ బీసీ నాయకుల చేత తయారు చేయించిన గనుడైన, అంటే ప్రజలకు నమ్మకం కలగడం కోసం ఓసీలు తయారు చేసే చెప్తే నమ్మరని చెప్పేసి గౌరవ బీసీ నాయకులతోటి మేనిఫెస్టో తయారు చేసి అయ్యా పదే పదే మీటింగ్లో చెప్పి అయ్యా నమ్మించడం వల్ల రోడ్డెక్కే పరిస్థితి వారు కలగజేశారండి. అయ్యా 93-94లో ప్రారంభించిన ఉద్యమం 94లో పెద్ద ఉద్యమం చేసిన తర్వాత జీవో ఇచ్చారండి కోట్ల విజయభాస్కరరెడ్డి గారు. జీవో ఇచ్చిన పార్టీని ఓడించేశారు కాపులు. జీవో ఇచ్చిన ముఖ్యమంత్రి గారు కోట్ల విజయభాస్కరరెడ్డి గారు ఓడించేశారండి. జీవో కోసం రోడ్డు ఎక్కిన నన్ను ఓడించేశారు. జీవో కోసం నాకు కూడా ప్రయాణం చేసిన గౌరవనీయులు బీసీ నాయకులు పిల్లి సుబ్బోస్ గారు ఓడించారు. రిజర్వేషన్ కన్నా ఎమ్మెల్యే సీట్ల ముద్దని అనిపించడం కోసం కాపులకు ఒక 6 సీట్లు ఎక్స్ట్రా ఇచ్చి కాపుల యొక్క ప్రేమతోటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అధికారం చేపట్టారండి. అయ్యా ఈ రకమైన పద్ధతులు నడిచే మనిషి పవన్ గారు తెలుసుకోండి అయ్యా, తెలుసుకోకుండా మాట్లాడడం భావ్యంగా లేదు. రిజర్వేషన్ రాదని తెలిసి కూడా నేను ఉద్యమం చేశానని చెప్పేసి తప్పుడు మాట మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా రిజర్వేషన్ రాదన్న మనిషి ఎందుకు పెట్టారండి అయ్యా మేనిఫెస్టోలో? ఎందుకు పదే పదే మీటింగ్లు చెప్పారండి అయ్యా? 20 సంవత్సరాల క్రితం చేసిన ఉద్యమం వదిలేసేసి కృష్ణారామ అనుకుంటుంటే దాన్ని రోడ్డు మీద లాగింది చంద్రబాబు నాయుడు గారు అన్నయ్య. ఆశ చూపించి చంద్రబాబు నాయుడు గారు అన్నయ్య. వారి మాటలతో నమ్మి ప్రజలు ఓటేశారండి. కాపు ప్రజలు ఓటు వేసిన తర్వాత ముఖం చాటేస్తే రోడ్డు మీకు వచ్చే పరిస్థితి వారు కలగజేశారండి అయ్యా. తమరు అవగాహన లేకుండా నోటికి వచ్చి ఏదొస్తే అది మాట్లాడటం పద్ధతిగా లేదండి. రెండోది